mentally ill persons with mental disabilities, intellectual disability వాళ్ళ కోసం లీగల్ సర్వీస్ యూనిట్ ఫర్ మెంటలీ ఇల్ పర్సన్ కి మనం టీమ్ ఒకటి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ టీమ్ పిఎల్బీస్ అడ్వకేట్ ద్వారా కాన్స్టిట్యూట్ చేసినాం సార్. టుడే ఓరియంటేషన్ ట్రైనింగ్ ఉంది వాళ్ళకి. మనం మార్నింగ్ 10 to 5 o'clock 10:30 to 5 వరకు సార్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రిన్సిపల్ జడ్జి గారు టు గివ్ హిస్ ఓపెనింగ్ రిమార్క్స్ ఆన్ దిస్ అకేషన్. Good morning. I welcome all of you for this one-day training program. Improve and the legal services unit got a much wider responsibility. So that ఒకటి ఏంటంటే మనకి చెప్పేది అంటే వీళ్ళందరూ కూడా లీగల్ సర్వీసెస్ కింద మనం యాజ్ ఏ పారాలీగల్ వాలంటీర్స్ అనుకోండి, యాజ్ ఆఫీసర్స్ ఆఫ్ లీగల్ సర్వీసెస్ అనుకోండి, టు ఎక్స్టెండ్ అవర్ మచ్ సపోర్ట్ టు ఆల్ ద పర్సన్స్ ఎస్పెషల్లీ హూ ఆర్ ఫిజికల్ అండ్ మెంటలీ ఛాలెంజ్. వాళ్ళకి మనము ఇల్నెస్ అని అనుకుంటా వాళ్ళకి ఛాలెంజ్ అంటారు మనం వాళ్ళని. హౌ బెస్ట్ అంటే పేరెంట్స్ అనేది కేర్ తీసుకుంటున్నారు, బట్ మన దగ్గరికి ఏమైనా తీసుకొస్తే అటువంటి కేసెస్ లేదా పేరెంట్స్ కానీ లేదా పేరెంట్స్ లేకుండా వాళ్ళు ఎక్కడన్నా అర్థంలో ఉంటున్నారు, వాళ్ళకి కేర్ తీసుకోవట్లేదు, వాళ్ళకి లీగల్ సర్వీసెస్ దొరకట్లేదు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి వాళ్ళని. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే క్రిటికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్టయితే హౌ బెస్ట్ వీ కెన్ డూ సర్వీస్ రెండర్ సర్వీసెస్ మనం వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. ఒకటి ఏంటంటే వాడు పొద్దున్న సాయంత్రం డే ప్రోగ్రామ్తో ఉన్నది. ఈ ప్రోగ్రామ్లో వచ్చేవాడికి ఇంటరాక్షన్ విత్ ద పార్టిసిపెంట్స్ అండర్స్టాండ్ ట్రైనింగ్ నీడ్స్. సరే మెంటల్ ఇల్నెస్ అండ్ పర్సన్స్ తీసుకొచ్చే డిజబిలిటీస్ అంటున్నాం మనం. అంటే రెగ్యులర్ టైం ఫ్రేమ్ ఇస్తే వాళ్ళకు కూడా దే విల్ ఆల్సో కమ్ బ్యాక్ టు అస్. నార్మల్గా పూర్తిగా మనంత యాక్టివ్గా ఉండలేదు కానీ బట్ వీ కెన్ డెఫినెట్లీ చేంజ్ దెమ్. వాళ్ళకి చాలా అంటే అట్లీస్ట్ వీ కెన్ ఐడెంటిఫై చేసుకుని నెక్స్ట్ టైం హీ షుడ్ ఏబుల్ టు గ్రీట్ అస్ విత్ అ స్మైల్. సో ఆ విధంగా తీసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేయాలి. వీళ్ళైతే అంటే నాట్ దట్ టోటల్లీ ఎవరిని గుర్తుపెట్టడం అనేది ఏముండదు. దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రిఫరెన్సెస్ ఆల్సో. అదే మెంటల్ హెల్త్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లా ఉంటాయి, పోలీస్ స్టేషన్స్ కోర్ట్స్ ఏముంటాయి. ఇప్పుడు మన దగ్గర ఏమిటి అంటే ఈ నెక్స్ట్ ఫ్రంట్ కింద మనం ఇక్కడ అపాయింట్ గార్డియన్ టు ఫర్ దేర్ సర్వీసెస్. వాళ్ళకి రైట్స్ ఎనీ అదర్ సిటిజన్గా వాళ్ళ రైట్స్ ఉంటాయి. ఎనీ అదర్ చైల్డ్ లాగా పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చి ఆస్తి హక్కు ఉంటుంది వాళ్ళకి. హౌ బెస్ట్ ద పేరెంట్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ అండ్ వాట్ ఈస్ ద ఇక్కడ వచ్చే ప్రాబ్లమ్ సిబ్లింగ్స్ వస్తుంది. సిబ్లింగ్స్ అందరూ ఏం చేస్తారంటే నాకే రావాలి, వాడికి ఎందుకు వాడిని వదిలేద్దామని ఏదైనా ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ మనం ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. ఆ ఇంటర్వెన్షన్లో మనం ఏంటంటే దేర్ రైట్స్ ఆర్ టు ప్రొటెక్టెడ్ విత్ అదర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదొకటి చూసుకోవాలి మనం. సరే వచ్చే సాధన NGOs are also welcome and we wish you all the best for this program.